వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యజ్ఞమూర్తి. రాజాసాబ్ ఆ సినిమా టీజర్ రేపు విడుదల కాబోతూ ఉంది, జూన్ 16వ తేదీ. ఈ సందర్భంగా ఆయన కటౌట్ ఆవిష్కరణ, అలాగే టీజర్ ఆవిష్కరణ, ప్రభాస్ కటౌట్ ఆవిష్కరణ, అలాగే రాజాసాబ్ టీజర్ ఆవిష్కరణ, ఈ రెండూ కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్లో జరగబోతూ ఉన్నాయి. ఆ తర్వాత మీడియాని అందరినీ తీసుకొని ఎక్కడైతే షూటింగ్ జరుగుతూ ఉందో అక్కడ అజీజ్ నగర్ అనే ప్లేస్లో రాజాసాబ్ హౌస్ అనేది ఒకటి ఉంది. అక్కడ వాళ్ళందరికీ కూడా అక్కడ సెటిల్ చూపించబోతున్నారు మీడియాకి. నేషనల్ మీడియా దీనికి రాబోతూ ఉంది. ఆ తర్వాత అక్కడి నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీకి అక్కడికి వెళ్ళి అక్కడ ఆ షూటింగ్లో ఉపయోగిస్తున్న ఆ సెట్స్ ఏవైతే ఉండే అవన్నీ కూడా చూపించబోతూ ఉన్నారు. అలాగే రాత్రికి ఒక పార్టీ కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా రేపు అంటే జూన్ 16వ తేదీ మొత్తంగా ది రాజాసాబ్ డేగా జరపబోతూ ఉన్నారు ఇండస్ట్రీలో. దీనికి మీడియాను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఈ సందర్భంగా ఒకరోజు ముందు ప్రీ టీజర్ అని చెప్పేసి ఒక చిన్న శాంపుల్ టీజర్ని రిలీజ్ చేశారు. ఆ టీజర్ తోటి అందులో ముగ్గురు కథానాయకులు మనకు కనిపిస్తూ ఉన్నారు. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్. ఈ ముగ్గురు కూడా అంటే ఒక భయభ్రాంతులకు గురవుతున్నట్టుగా, ఎక్కడో పైకి చూస్తున్నట్టుగా మనకి కనిపిస్తున్నారు. అక్కడ ప్రభాస్ కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. మొదట సుప్రీత్ రెడ్డి మీదుగా ఆ కెమెరా అనేది ఫోకస్ చేయటం మనకు కనిపిస్తూ ఉంది. ప్రభాస్ని మనకు పూర్తి స్థాయిలో చూపించలేదు. అయినప్పటికీ కూడా ఆ ప్రీ టీజర్ తోటి మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ని ఫ్లాట్ చేసేసాడు. దట్ ఈజ్ మారుతి అనేటువంటి పేరు సంపాదించేసుకున్నాడు. ఈ సినిమా మొట్టమొదట అనౌన్స్ చేసినప్పుడు మారుతి డైరెక్షన్లో ప్రభాస్ చేస్తున్నాడు అనేటువంటి వార్త ఎప్పుడైతే అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్గా తెలిసిందో అప్పటి నుంచే మాకు ఈ ప్రాజెక్ట్ వద్దు, మాకు మారుతి వద్దు, ప్రభాస్ నువ్వు ఎందుకు మారుతి డైరెక్షన్లో చేయడానికి ఒప్పుకున్నావు అంటూ సోషల్ మీడియాని హోరెత్తించేశారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాంటి ఇంప్రెషన్ మారుతి మీద ఉంది. ఎందుకంటే అప్పటిదాకా అతను ఏ సూపర్ స్టార్ని కూడా అతను డైరెక్ట్ చేయలేదు. సీనియర్ స్టార్స్లో వచ్చేటప్పటికి వెంకటేష్ని బాబు బంగారం అనే ఒక సినిమా మాత్రమే చేశాడు. నానితో ఒక సినిమా చేశాడు, భలే భలే మగాడివై అని. అది పెద్ద హిట్ అయింది. మొదట్లో అంటే ఈ రోజుల్లో అనే సినిమాతో మొదలైనటువంటి అతని ప్రస్థానం మొదట్లో చిన్న చిన్న సినిమాలతోటి, బస్ స్టాప్ అని, కొత్త జంట అని చెప్పి ఇలాంటి సినిమాలతోటి, చిన్న సినిమాలతోటి చక్కని విజయాలు సాధించాడు. కాకపోతే తన మీద కొంత వల్గారిటీ ఉన్నటువంటి, అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి, అడల్ట్ డైలాగ్స్ తోటి సినిమాలు తీస్తాడు అనేటువంటి ఒక అపప్రథ అతని మీద పడిపోయింది, ఒక ముద్ర పడిపోయింది. తర్వాత బాబు బంగారంలో అలాంటిది ఏమీ లేకపోయినప్పటికీ కూడా ఆ సినిమా కానివ్వండి, భలే భలే మగాడివై, అలాగే మహానుభావుడు, ఇట్లాంటి సినిమాల్లో మీకు అలాంటి ఏమీ కనిపించవు. అయినప్పటికీ కూడా ఆ ముద్ర అతని మీద క్యారీ అవుతూ వస్తుంది. మారుతి చివరి హిట్టు సాయి ధరమ్తో చేసినటువంటి ఆ సినిమా ప్రతిరోజు పండగే. అది అతనికి లాస్ట్ హిట్ అని చెప్పాలి. సాయి ధరమ్ తేజ్ కెరీర్లో, అలాగే మారుతి కెరీర్లో అప్పటి వరకు కూడా బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచిన సినిమా ప్రతిరోజు పండగే. దాని తర్వాత అతను చేసినటువంటి 2 సినిమాలు సరిగా ఆడలేదు. ఒకటేమో మంచి రోజులు వచ్చాయనే ఒక సినిమా, అట్లాగే ఇంకొకటి గోపీచంద్తో చేసినటువంటి పక్కా కమర్షియల్. ఈ 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ని గెలవలేకపోయాయి. ఆ టైంలో ప్రభాస్ తోటి మారుతి డైరెక్షన్ సినిమా రాబోతుంది అనేటువంటి వార్త ఏదైతే వచ్చిందో అది అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మాకొద్దు, మారుతి వద్దు అని చెప్పేసి వాళ్ళు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మారుతి దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టారు. మా హీరోని ఎందుకు పట్టుకున్నావు, ప్రభాస్ను వదిలిపెట్టు అని చెప్పేసి. తర్వాత ప్రభాస్ కూడా ఒక మంచి మారుతి చెప్పిన మంచి ఆ సబ్జెక్ట్ నచ్చింది నాకు. ఇప్పటిదాకా నేను చేయని జానర్ అని చెప్పేసి కూడా తను
చెప్పడంతో కొంత శాంతించారు అభిమానులు. అయినప్పటికీ కూడా ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నంతసేపు కూడా ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. సో దాని మీద తమకి పెద్దగా ఆసక్తి లేదు, నమ్మకం లేదు అన్నట్లుగానే అభిమానులు బిహేవ్ చేస్తూ వచ్చారు. అయితే ఎప్పుడైతే ఒక ఫస్ట్ గ్లిమ్స్ పేరిట, అట్లాగే ఫస్ట్ లుక్ పేరిట ఏవైతే అతనికి సంబంధించినటువంటి ప్రభాస్ సంబంధించినటువంటి లుక్స్ బయటకు వచ్చాయో, అలాగే ఓల్డ్ గెటప్తో ఉన్నటువంటి ఆ గ్లిమ్స్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం అభిమానుల్లో నమ్మకం క్రమంగా పెరుగుతూ వచ్చిందని చెప్పాలి. సో ఇప్పటి వరకు కూడా తను ఒక హారర్ జానర్ అనే దాన్ని టచ్ చేయలేదు ప్రభాస్. అంటే ఏ సూపర్ స్టార్ కూడా తెలుగుకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎవరు కూడా దాన్ని టచ్ చేయలేదు. సో ఇది హారర్ ఫ్యాంటసీ సినిమా అంటున్నారు. మరి ఈ హారర్ ఫస్ట్ టైము ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ అనేటువంటి ఒక ట్యాగ్ కూడా దీనికి పెట్టారు. సో అందుగురించి ఇప్పుడు లేటెస్ట్గా ఒక ప్రీ టీజర్ అని చెప్పేసి ఏదైతే రిలీజ్ చేశారో దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్లాట్ అయిపోయారు. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ క్యూరియాసిటీ లెవెల్స్ బాగా పెరిగిపోయాయి, సినిమా మీద నమ్మకం అమాంతంగా పెరిగిపోయింది అని చెప్పేసి మనకి సోషల్ మీడియా ట్రెండ్స్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఆ ట్రోలింగ్ అంతా పోయింది ఇప్పుడు. సో ట్రోలింగ్ అంతా పోయి ద రాజా సాబ్ అనే దాని మీద ఆ నమ్మకం అనేది ఒక్కసారిగా 1000 పెరిగిందంటారే, అలా పెరిగిపోయింది అభిమానుల్లో. మరి నిజంగా రేపు రాబోతున్నటువంటి అసలైన టీజర్ తోటి నిజంగా అది ఎలా జరుగుతుంది ఏంటి, ఆ టీజర్ ఎలా మెస్మరైజ్ చేస్తుందా లేదా డిసప్పాయింట్మెంట్ గురి చేస్తుందా అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, మారుతి ఏదైతే తన మీద ఒక ముద్ర ఉందో, ఒక అపప్రథ ఉందో దాన్ని తొలగించుకొని ఇప్పుడు ఈ ప్రీ టీజర్ తోటి వాళ్ళందరినీ కూడా మెప్పిస్తున్నాడని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఎనీహౌ, సో మారుతి ఎవరైతే తనని కాదన్నారో, ఎవరైతే తను వద్దన్నారో వాళ్ళందరి హృదయాల్ని ఇప్పుడు తను చొరగొంటున్నాడు అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. రేపు రాబోతున్నటువంటి టీజర్తో ఖచ్చితంగా అతను ప్రభాస్ ఫ్యాన్స్ అందరినీ కూడా అలరింప చేస్తాడు అని చెప్పేసి ఏదైతే ఒక నమ్మకం వ్యక్తమవుతుందో అది నిజమవుతుందని ఆశిద్దాము. సో డిసెంబర్లో ఈ సినిమా 5వ తేదీ రాబోతోంది. అది పుష్ప 2 రిలీజ్ అయినటువంటి డేటు. సో అక్కడ కూడా ఒక సెంటిమెంట్ ప్రకారం ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయినటువంటి సినిమా డేట్కే తన సినిమాని ప్రభాస్ సినిమాని తీసుకొస్తూ అక్కడ కూడా అటెన్షన్ గురి చేస్తున్నాడు మారుతి. సో చూద్దాం రేపు వచ్చే టీజర్ ఎలాంటి సంచలనాలు రేపుతుందో, అభిమాని ఎలా అలరిస్తుందో చూద్దాం.